ప్రతి మనిషి జీవితంలో మరపురాని మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉంటాయి. అటువంటి సంఘటన నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు జరిగింది. ఆ రోజు రాత్రి నేను నా మిత్రులు అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. నా పేరు శ్యామ్. నా ఇద్దరు మిత్రులు రఘు, రమేష్. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఒక కొత్త స్కూల్ ప్రారంభించారు. మేము ముగ్గురం స్కూల్ దగ్గరే కదా అని ఆ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాం. ప్రతిరోజు స్కూల్ అవ్వంగానే ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని రాత్రి అవ్వంగానే ముగ్గురం కలిసి ఆడుకోవడం అలవాటు. రే రఘు, ఎప్పుడు అదే ఆట, ఎప్పుడు అదే ప్లేస్లో ఆడుకోవాలంటే చాలా బోర్ కొడుతుందిరా. ఏదైనా కొత్త ప్లేస్ చూడు, ఆడుకుందాం అని అన్నాను. ఇంకెక్కడ కొత్త ప్రదేశాలు ఏముంటాయిరా, అన్ని ప్రదేశాలు మనకి అలవాటైనయే కదా అని రఘు అన్నాడు. అదేంట్రా, మనం కొత్తగా జాయిన్ అయ్యాం కదా, మన స్కూల్లోనే ఆడుకుందాం. మనదేం ప్రైవేట్ స్కూల్ ఏం కాదు కదా, సెక్యూరిటీ కూడా ఉండరు అని చెప్పి రమేష్ అన్నాడు. నిజమే కదరా, ఆ విషయం మనం ఎలా మర్చిపోయాం. సరే పదండి, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి రఘు అన్నాడు. సరే అని ముగ్గురం పాఠశాల దగ్గరికి బయలుదేరాం. నేను రఘు గేట్ అయితే బాగానే దూకాం. ఇక రమేష్ గాడు గోడ మీదకెక్కి అలా చూస్తూ ఉన్నాడు. వాడు కిందకి దూకేలోపే ఎవరో వాడిని తోసినట్టు సడన్గా కింద పడిపోయాడు. నేను రఘు వాడిని పైకి లేపి, అరే ఏంట్రా అలా పడిపోయావు సడన్గా అని అడిగాము. రమేష్ అన్నాడు, నేను దూకుదామనే లోపు ఎవరో నన్ను తోసినట్టు నాకు అనిపించిందిరా. ఇది సేఫే అంటారా? ఇంత పెద్ద స్కూల్లో మన ముగ్గురమే ఆడుకుంటున్నామంటే ఇంతకన్నా థ్రిల్ ఏముంటుందిరా అని చెప్పి అన్నాను నేను. ఇక ముగ్గురం దాగుడు మూతలు ఆడడం స్టార్ట్ చేశాం. ముగ్గురం కలిసి పంట వేసుకున్నాం. చివరికి నేనే దొంగ అయ్యాను. నేను గేడు దగ్గర నుంచొని 1 నుంచి 10 అంకెలు లెక్క పెడుతూ ఉన్నాను. రఘు, రమేష్ దాంకుంటానికి పారిపోయారు. నేను 10 అంకెలు లెక్క పెట్టేసి వెనక్కి తిరిగి చూశాను. వాతావరణం చాలా నిర్మానుష్యంగా మారిపోయింది. నెమ్మదిగా ఆకాశంలోని చంద్రుడు కూడా మేఘాల చాటున దాంకున్నట్లు నాకు అనిపించింది. చల్లటి గాలికి చెట్లపై నుంచి ఎండుటాకులు రాలుతూ ఉన్నాయి. నెమ్మదిగా నాకు కొంచెం భయం అన్నట్లు అనిపించింది. కానీ అక్కడక్కడ లైట్లు వెలుతురు వల్ల కొంచెం ధైర్యంగా అనిపించింది. ఇక నేను వాళ్ళిద్దరిని వెతకడం ప్రారంభించాను. మా స్కూల్ అయితే 3rd ఫ్లోర్ వరకే ఉంటుంది. నేను 1st ఫ్లోర్కి వెళ్ళి అంతా వెతుకుతున్నాను. అన్ని క్లాస్ రూమ్స్ డోర్స్ అన్నీ, కిటికీలన్నీ మూసున్నాయి. కానీ ఒక్క క్లాస్ రూమ్ కిటికీ మాత్రం తెరిచుంది. దొరికిపోయారని నేను పరిగెత్తుకుంటూ ఆ క్లాస్ రూమ్ కిటికీలోంచి లోపలికి చూశాను. రే రఘు, రమేష్, మీ ఇద్దరు దొరికిపోయారు కానీ బయటికి వచ్చేయండి అని గట్టిగా అన్నాను. లోపల నుంచి నాకు ఎటువంటి శబ్దము రాలేదు. నెమ్మదిగా క్లాస్ రూమ్ డోర్ తీశాను. లోపలంతా చిమ్మ చీకటిగా ఉంది. నేను సేఫ్టీకి నా జేబులో చిన్న టార్చ్ ఒకటి తెచ్చుకున్నాను. అది వేసి రూమ్ అంతా వెతికి చూశాను. కానీ ఎక్కడా ఇద్దరి జాడ కనిపించలేదు. బెంచీల పైన, కింద అన్ని చోట్ల వెతికాను. ఎక్కడా కనిపించలేదు. సరే, వారిద్దరు ఇక్కడ లేరనుకొని నేను బయటికి వచ్చేసాను. నేను బయటికి వచ్చి కొంచెం ముందుకి కదిలి రాగానే నేను బయటికి వచ్చిన రూమ్ డోర్ సడన్గా వేసుకుంది. గాలికి పడుంటుందిలే అని చెప్పి నేను ముందుకు కదులుతుంటే నాకు 2nd ఫ్లోర్ నుంచి ఎవరో చప్పట్లు కొట్టినట్టు శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ 2nd ఫ్లోర్కి వెళ్ళాను. 2nd ఫ్లోర్లో కూడా ఒక రూమ్ డోర్ తెరిచుంది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆ రూమ్లో టార్చ్ వేశాను. అక్కడ లోపలంతా వెతికి చూసా కానీ ఇద్దరూ మరలా కనిపించలేదు. నేను రూమ్లోని బెంచీలన్నీ పైన కింద వెతుకుతూ ఉన్నాను. అప్పుడు నాకొక పట్టీ కనిపించింది. అదొక వెండి పట్టీ. దాన్ని తీసి నా జోబీలో వేసుకొని నేను వెనక్కి తిరగగానే సడన్గా మా కంటెంట్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ ప్రోత్సాహం చాలా అవసరం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.